in such a manner that the truth went to the people. దయచేసి నా కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. Please remember me in your prayers. నేను అటువంటి సేవ చేయగలిగితే నాకు చాలు. It will be good if I can do such ministry. నా ప్రియమైన వాళ్ళారా, My dear people, నా జీవితంలో ఆ మాట నన్ను చాలా పట్టుకుంది. నా స్నేహితులు చెప్పిన మాట. so in my life, the thing which my friend told touched me. కాబట్టి 49 రోజులు ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. So for 49 days we both prayed together. 49వ రోజు దేవుడు మాకు ఒక స్థలాన్ని చూపించాడు. On the 49th day the Lord showed us a place. అది మా ఊరి వెలుపల ఉంటది. So it used to be in the outskirts of our village. అది ప్రతిబంధించే పొలం. So it was a cotton field. అందరూ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. So that time the workers used to work there. కాబట్టి రాత్రి 9 గంటల తర్వాత అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడు. So that is why I used to go after 9 p.m. in the night to pray there. దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేసుకోవడానికి ప్రభు నాకు కృప చూపాడు. The Lord helped me to pray till the time He speaks to me. అలాగా 39 మాసాలు నేను ప్రార్థనలో గడపడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. The Lord helped me to spend in prayer for 39 months like that. అయితే 3 విషయాలు మాత్రమే దేవుడు మాట్లాడిన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. So I want to share with you 3 things which the Lord spoke to me those days. ప్రభువా నేను ఏం చేయాలని ప్రభువుని అడిగాను. First thing I asked the Lord what I should do. నిర్గమకాండం 3:10 ద్వారా నన్ను సేవ చేయమని ప్రభు చెప్పాడు. The Lord called me for ministry by speaking to me through Exodus chapter 3 verse 10. దేవా వివాహం చేసుకుని సేవ చేయాలా, వివాహం లేకుండా సేవ చేయాలా? Second thing I asked the Lord, do you want me to be single or married? దేవుడు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడాడు. The Lord spoke to me through Jeremiah chapter 16. ఈ స్థలమందు వివాహం చేసుకోవద్దు. So you should not get married in this place. కాబట్టి నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను. So I committed myself to the Lord. మూడవది సేవ ఎక్కడ చేయాలి నేను? The third thing I asked Lord, where should I start ministry? ఒక చోట నుంచి దేవుడు మరొక చోటకి తీసుకెళ్ళాడు. So Lord took Abraham from one place to another. నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు జిల్లాలో. So I was raised up in Guntur district. కాబట్టి దేవుడు నన్ను వేరే జిల్లా తీసుకెళ్తాడని నేను ఎదురు చూస్తున్నాను. So I was looking that the Lord will take me to another district. యోహాను సువార్త 4వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో The మాట్లాడాడు. Lord spoke to me through John chapter 4. సమరయ స్త్రీ ఎక్కడైతే సాక్ష్యాన్ని పోగొట్టుకుందో So where the Samaritan woman lost her testimony, అక్కడ నన్ను ప్రభు సాక్షిగా ఉండమని చెప్పాడు. so there he asked me to be a witness. నాకు మళ్ళా ఒక డౌట్ మొదలైంది. Again I had a doubt. ఎందుకంటే తోమా గారు మేము బాగా దగ్గర రిలేషన్ బంధువులు. So I and Thomas are very much related. దేవా ప్రవక్త స్వదేశంలో ఘనతలు ఉండదు కదా. Lord, the prophet will not be honored in his own మరి country. నువ్వు ఇక్కడ సేవ చేస్తే నా మాట ఎవడంటాడు ఇక్కడ? So if I do the ministry here, who will listen me? ప్రభు చెప్పాడు. And the Lord told me, నా యందు విశ్వాసం ఉంచిన వాడు whoever believes in me నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. will do greater works than me. కాబట్టి దేవుని మాటను బట్టి నా సొంత ప్రజల మధ్య నేను అక్కడ నిలబడ్డాను. So by taking the word from the Lord, I started the ministry among my నేను people. సేవకు వచ్చినప్పుడు ఇద్దరే స్త్రీలు ఆరాధనకు వచ్చారు. When I came to ministry, only 2 women used to attend. ఆ రోజు నా మొదటి కానుక 3 రూపాయలు. My first offering was 3 rupees. దేవుడు అప్పుడు నాకేం తక్కువ చేయలేదు. So then also I was not lacking anything. ఆ తర్వాత కూడా నాకేం తక్కువ After చేయలేదు. that also Lord did not lack me anything. పిల్లరా ప్రభు మహిమ కొరకే నీకు ఈ మాట చెప్తున్నాను. I am telling you this for the glory of God. నేను ఇప్పటికీ ప్రభు కృప చేత 50 దేశాల్లో పనిచేయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. By the grace of God, Lord helped me to preach in 50 countries. నేను ఇక్కడ చర్చి కడుతున్నానని కానీ నాకు వెహికల్ అవసరం అని కానీ ఎక్కడ డొనేషన్స్ నేను కలెక్ట్ చేయలేదు. So I never collected any donations asking that I am building the church. మీరు హోలీ మినిస్ట్రీస్ వెబ్సైట్ లో వెళ్ళి మీరు చూడండి. You can just visit the website of Holy ఒక్క Ministries. ఫోటో కూడా మీకు అక్కడ దొరకదు. So you will not find even a single photo. ఫోటోల మీద విశ్వాసం లేదు. I don't trust photos. దేవుడు ఖచ్చితంగా తన చిత్తంలో ఉన్న పనిని కనపరుస్తాడు. The Lord will exact the ministry in His will. అది నా నమ్మకం. That is my trust. నా ప్రియులారా, My dear people, దేవుడు నన్ను నడిపించిన విషయం 1-2 మీకు చెప్తాను. I want to share with you 1 or 2 things which the Lord did. సేవలో ఆత్మలు పెరిగిన తర్వాత So in the ministry, when the souls started growing, మందిరానికి స్థలం కావాల్సి వచ్చింది. so we are in need of a place. దేవా ఎక్కడ తీసుకోమంటావు స్థలం? I was praying, Lord, where I should take the place. ఎక్కడైతే నేను ప్రార్థన చేస్తున్నానో ఆ పొలాన్ని తీసుకోమని ప్రభు నాకు The చెప్పాడు. Lord told me to take the place where I was praying daily. మరలా తోమా గారి క్యాసెట్ మొదలైంది నాకు. So again I started the cassette by Thomas. ప్రభు అది ఊరు వెలుపల ఉంది. Lord, that place is in very much outskirts. కరెంట్ లేదు. So there was no electricity, తాగడానికి మంచినీళ్ళు లేవు. no drinking water. కనీసం ప్రజలు బైబిల్ చూడడానికి లైట్ అలా కావాలి కదా. So there was no light even for people to study the Bible. కనీసం వాహన సదుపాయం అయినా ఉండాలి కదా. At least there was no transport facility. నువ్వు ఊరు బయట ఉంచితే ప్రజలు ఎలా వస్తారు? If you keep us outskirts, how can people come? ప్రభు చెప్పాడు నాతో ఇక్కడే ఉండమని. Then the Lord told me, "So will be here." కాబట్టి ఆ స్థలాన్ని ప్రభు కొరకు తీసుకోవడం జరిగింది. So we took that land for the Lord. ఆ స్థలం ప్రక్కన గవర్నమెంట్ ఒక 45 ట్రైబల్స్ ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. After that, the government has sanctioned houses for
45 tribal families beside the church. వాళ్ళకి కరెంట్ ఇచ్చింది గవర్నమెంట్, వాటర్ కూడా ఇచ్చింది, కాబట్టి నేను అప్లికేషన్ పెట్టే పని లేకుండా మనకు కూడా చేసింది. So the government has sanctioned the electricity, water, everything for them. So I did not keep a single application, but everything was there. ఎందుకంటే ఫస్ట్ చర్చి ఉంటుంది, తర్వాత కాలనీ ఉంటుంది, మన మీదుగానే వాటర్ కరెంట్ ఆడాలి. So why? Because first church was there, after that the houses was there, so everything should be provided along with the church. ప్రభు ఆయన ఎంత నమ్మదగిన వాడు. So our Lord is so faithful. ఇప్పుడు ఆ చర్చి పక్కన ఒక టెక్స్టైల్ కంపెనీ పెట్టారు. So now beside the church a textile company was there. 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. So 100 employees were working. అది ప్రతిరోజు పెద్ద హబ్ అయిపోయింది, ప్రజలకు సెంటర్ అయిపోయింది. So it was a place where a lot of people gather every day. 13 సంవత్సరాలు నేను తాటాకుల మందిరంలో ఉన్నాను. So I was for 13 years I was in a church built with like hut with hay. మీలో కొంతమంది ఇప్పుడు చర్చికి మేము డబ్బులు ఇవ్వాలని చూస్తున్నారు. చర్చి కట్టడం అయిపోయింది, మీరు ఇవ్వాల్సిన పని లేదు. Somebody are watching that guy, do we need to give money for the church? No, the church is already paid. ఇది 2008కి పూర్వం సమయం చెప్తున్నాను. This happened for 2008. ప్రియులారా, My dear people. ప్రతి ఆదివారం మేము ఆత్మలు రావాలని ప్రార్థన చేసే వాళ్ళం కాదు. So every Sunday we did not pray to the Lord to bring the souls, వర్షం పడకుండా సహాయం చేయండి. but we used to pray, Lord, rain should not come. ఎందుకంటే వర్షం వస్తే ఆరాధించడానికి వీలుగా ఉండదు. So if rain comes, it was very difficult to worship. ఎందుకంటే ఇది పొలం కదా. Why? Because it was a field. 13 సంవత్సరాల్లో ఒక్క సండే మాత్రమే వర్షం పడింది. In the whole 13 years, only one day it rained. బాగా తడిచిపోయాం. So we became wet. బట్టలన్నీ పాడైపోయినాయి. So all our clothes were spoiled. చిన్న పిల్లలు చలికి So పడిపోతారు. the children were shivering. ఒక ఆమె ఒక కవర్లో కాణం తెచ్చిచ్చింది. So one woman came to me with a cover. చర్చి కొరకు మీరు ఉపయోగించండి. Brother, please use this for church. అందులో 1,50,000 ఉన్నాయి. So in that I had 1,50,000 rupees. అయితే ఆమెకి ఇవ్వడానికి అంత స్తోమత కలిగిన ఆమె కాదు. She was not capable to give such an offering. నాకు తెలుసు ఆమె గురించి. I know about her. ఇది చర్చి కొరకు వాడండి అని ప్రత్యేకంగా చెప్పించి. So she told me specifically to use it for church. అప్పటికి ఇంకా చర్చి ప్లాన్ తీసుకోలేదు. So by then we did not have a plan for church. ప్లాన్ తీసుకోలేదమ్మా ఈ చర్చికి ఎందుకు. Sister, we did not even take the plan. How I need to take this? అది ప్రభువు మాట్లాడాడని చెప్పింది. So she told that the Lord spoke to me. ఆ డబ్బులతో చర్చికి స్లాబ్ వేయడానికి అవి సరిపోయినాయి. So then we using that money we had the slab for the ఇప్పుడు church, roof of the church. ఇంచుమించు 3,000 మంది కూరుకోవడానికి కావాల్సిన మందిరాన్ని ప్రభు అక్కడ ఇచ్చాడు. So now the Lord gave us a church which is capable to accommodate 3,000 people. అంటే ఆరాధనకు అంతమంది రాదు. So for Sunday worship, so many people will not come. సుమారుగా 500 మంది వరకు పాల్గొంటారు. So around 500 people will come. ప్రతి నెల 1వ తారీఖు రాత్రంతా మేము ప్రార్థనలు గడపడానికి ప్రభు మాకు సహాయం చేస్తాం. Every first day of the month we spend in prayer for the whole night. అప్పుడు ఇంచుమించు ఒక 4,000 మంది పాల్గొంటారు. So around 4,000 people attend the prayer. ప్రభు మా అవసరాలు ఎలాగ తీర్చాడో నీకు చెప్తున్నాను. So I want to share with you how the Lord met our needs. దేవుడు మిమ్మల్ని కనుక సేవకు పిలిస్తే If the Lord calls you for ministry, ప్రభు చిత్తానుసారమైన పని చేయండి. so you work according to His will. ఏ మనుషుల మీద మీరు ఆధారపడి పని చేయొద్దు. Don't depend on anybody in work. ప్రియులారా, నేను అమెరికాకి నా అంతకు నేను రాలేదు. So my dear people, I myself did not come to America. దేవుడు నన్ను ఇక్కడ The తీసుకొచ్చాడు. Lord brought me here. ఒక గుంటూరులో ఒక మీటింగ్ లో వాక్యం చెప్తా ఉన్నప్పుడు So in India, in Guntur city, when I was preaching in a meeting, ఆ మీటింగ్ లో ఒక ఆమె వాక్యం విన్నారు. so one woman came there and heard preaching. ఆమె గుంటూరు వాళ్ళ బేస్ పుట్టిన ప్రదేశం. So she took birth in Guntur. కాబట్టి వెకేషన్ అక్కడికి వచ్చి మీటింగ్ వచ్చారు. So she was from US. She came to India for vacation. ఆమె న్యూయార్క్ లో సెటిల్ అయ్యారు. So she got settled in New York. ఆమె వాక్యం విన్న తర్వాత నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను. After hearing the word, she invited me and I came to US. ప్రియులారా, నేను డిగ్రీ ఇంగ్లీష్ 12 సార్లు చెప్పాను. My dear people, while studying degree, I failed in English for 12 times. నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీరు అందరూ హాస్పిటల్ పాలవుతారని సంగతి నాకు తెలుసు. If I speak in English, everyone will go to hospital. ఇక 12వ సారి ఏం రాశానంటే, So for the 12th time, I wrote the exam paper. అయ్యా ఇది 12వ సారి ఇక రాయలేదు, నా ఇంత దయించి గట్టెక్కించి నీ పుణ్యం ఉంటుందని రాశాను. So I wrote that I cannot write anymore. Please have mercy on me and make me pass. ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు. I don't know what he felt. 12 సార్లు డిగ్రీ తప్పినోడిని ఇన్ని దేశాలకు ఎలా తిప్పాడు ఆయన? So a person who failed for 12 times in English, how can he travel so much? కేవలం ఆయన కృపని మాత్రమే నేను సాక్ష్యం I ఇవ్వగలను. can testify that only it is His grace. ఒక చిన్న గ్రామంలో నుంచి ప్రభు నన్ను బయటికి The తీసుకొచ్చాడు. Lord brought me from a small village. ప్రపంచంలో ఉన్న ఖండాలన్నింటిలో పనిచేయడానికి ప్రభు నాకు సహాయం The చేశాడు. Lord helped me to minister Him in the whole 6 continents in the world. ప్రభు నన్ను నా ప్రియులారా, My dear people in the Lord, చదువులో బలహీనుడిని, I was weak in education. ఆరోగ్యంలో బలహీనుడిని. I was weak in health. ప్రభు నన్ను ఎప్పుడైతే స్వస్థపరిచాడో, But the Lord healed me. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి నాకు వ్యాధి లేదు. So I did not have sickness in the last 22 నా years. పాపం పోయింది, My sin was removed. నా వ్యాధి కూడా
కత్తి పట్టుకున్న ఈ పేతురు, The Peter who took sword, అబద్ధమాడిన ఈ పేతురు the Peter who lied, అపోస్తలుడుగా మారిపోయాడు. he became an apostle. ఆయనకు ఒక గొప్ప కృప ఉంది. So he had good grace. ఆయన అబద్ధమాడితే ప్రభు ఆయన పాపాన్ని క్షమించాడు. ఆయన దగ్గర అబద్ధమాడితే బాక్సులోకి వెళ్ళిపోతుంది. So when he lied, the Lord forgave him. If someone lies with him, they will go in the coffin box. అన్నయ్య సభ్యులు అబద్ధమాడారు. So Anani and Sapphira, they lied to him. సమాధిలోకి వెళ్ళిపోయారు. They went into the tomb. ఆయన దగ్గర అబద్ధమాడేవాడు ఎవరు నిలవలేడు. So no one can withstand after lying with him. సిస్టర్ ఒకరు Sister, can you please sit? దయచేసి మీరు అలాగా తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గదు. If you go here and there, the other people will be disturbed. మనం సినిమా హాల్లో సినిమా చూసేటప్పుడు తిరుగుతామా? So in the film movie theater, while watching the movie, ఎందుకని why we will not go here and there? ఎందుకని అప్పుడు తిరుగు బయటికి రాకపోతే ఎందుకని తలుపు తీయనప్పుడు? Why we will not open the doors in the middle? సినిమా కంటే వాక్యం గొప్పది కాదా? Is not the word greater than the movie? మీరు ఆ గ్రహింపు కలిగి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. I expect you to have that great thinking and realization. నేను మిమ్మల్ని గట్టిగా చెప్తే స్పాన్సర్షిప్ ఆగిపోతారు. మైక్ ఎదురుగా టీవీ స్పీకర్ కాదు కాబట్టి. So I am not a television speaker, so I am not feeling that you will stop my sponsorship. ఖచ్చితంగా దేవుని వాక్యం మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. I want you to preach the word straightly. ఆ మాటలు మీ జీవితాలు కడతాయి అంతే. Those words will bring your life. అది మీ జీవితాలకు ఎనలేని ఆశీర్వాదం. It will bring a great blessing to your life. లేదా యేసు ప్రభు దగ్గరికి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ వచ్చింది. My dear people, a woman came to Lord Jesus who has a bleeding of blood. అయ్యా నీ వస్త్రం చెవి పట్టుకుంటే నేను బాగుపడతాను అనుకున్నా మనసులో. So she believed that if I touch the robe of Lord Jesus, I will be healed. అయితే ప్రభు ఆమెను బాగు చేశాడు. The Lord healed her. అయితే మరి పేతురు జీవితంలో పేతురుని ఎట్లా వాడుకున్నాడు? But in the life of Peter, how did the Lord use him? అపొస్తలుల కార్యములు 5:15 తమిళ బైబిల్లో చదవగలరా? Acts chapter 5 verse 15. 5:15 Acts chapter 5. Acts chapter 5 verse 15. பிடியாளிகளை படுக்கைகளின் மேலும் கட்டில்களின் மேலும் கிடத்தி பேரில் நடந்து போகையில் அவருடைய நிழலாயினும் அவர்களில் சிலர் மேல் படும்படிக்கு அவர்களை வெளியே வீதிகளில் கொண்டு வந்து வைத்தார்கள். నంద్రన కర్తరికి మహిమడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడ్డ మనం చూస్తాం. So what a great thing is written here. పేతురు వస్తుంటే రోగులు మంచాల మీద తీసుకొస్తున్నారు. So when Peter was coming, they brought the sick on beds and couches. ఎందుకని? Why? పేతురు నీడబడితే రోగులు స్వస్థపరచబడతారు. At least the shadow of Peter passing by might fall on some. యేసు ప్రభువునైతే వస్త్రం చెడు పట్టుకోవాలా? పేతురుని పట్టుకోవాల్సిన పని లేదు. ఆయన ఒకసారి సెనాటరీని తీసుకొస్తే ఫార్మసీలు అన్ని క్లోజ్ అయిపోతాయి. So if it is Jesus, we need to touch his garment. But if it is Peter, no need. But if he comes to Samaria, a whole pharmacy will be closed. అబద్ధికుడు అపోస్తలుడైపోయాడు. The liar became an apostle. ప్రభు ఆవిధి జీవితాన్ని చేసిన దేవుడు So the Lord who did it in his life, మరి నిన్నెందుకు చేయడు? why he will not do in your life? పేతురు విద్యలేని పామరుడని మాకు తెలుసు. We know that he was an uneducated person. అయితే ఆయన 2 పత్రికలు రాశాడని బైబిల్ చెప్తుంది. But the Bible says he wrote 2 letters. మేడగదిలో పెంతెకొస్తు పండగ దినాన So on the day of upper room, the Pentecost, పేతురు మాట్లాడుతున్నప్పుడు when Peter was speaking, యోవేలు యొక్క ప్రవచనాలు ఎత్తి మాట్లాడతాడు ఆయన. so he was speaking the prophecies of Joel. 3000 మంది 5000 మంది రక్షించబడినట్లుగా మనం చూస్తాం. You find that 3000 people and 5000 people got saved. యేసు ప్రభు శిష్యులు 12 మంది. So Lord Jesus had 12 disciples. పేతురును వాడుకున్నంత బలంగా ఎవరిని వాడుకోలేదని మనం చెప్పొచ్చు. So we can find that he only used Peter mightily among all the people. పేతురు చాలా గొప్ప టెక్నాలజీని వాడాడు. So Peter used a very great technology. ఇప్పుడు మీరు వాడుతున్న అమెరికాలో ఉన్న టెక్నాలజీ 4 సంవత్సరాల క్రితం పేతురు వాడేశాడు. So the technology you are using in America was used by Peter 1000 years ago. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. Acts chapter 12 verse 10. அவர்கள் முதலாம் காவலையும் இரண்டாம் காவலையும் கடந்து நகரத்துக்கு போகிற இருப்பு கதவண்டையிலே வந்தபோது அது தானாய் அவர்களுக்கு திறந்தது. அதன் வழியாய் அவர்கள் புறப்பட்டு ஒரு வீதி நெடுக நடந்து போனார்கள். உடனே தூதன் அவனை விட்டு போய்விட்டான். పేతురు చెరసాలలో ఉన్నాడు. Peter was in prison.
దయచేసి మీ తలపైకి జాగ్రత్తగా వినండి. So please listen carefully by lifting up your hands. మొదటి కావలిని దాటాడు, రెండవ కావలిని దాటాడు. So he crossed the first gate and second gate. అయితే దానంతా అదే తలుపు తెరుచుకున్నాడు. So they opened to them of its own accord. ఇప్పుడు మీరు వాల్మార్ట్స్కి వెళ్తే తలుపులు ఎవరైనా తెరిచినాడా ఏ తెరుచుకుంటుంది. When you go to Walmart, are the doors opening automatically or someone is opening? ఈ టెక్నాలజీ ఎవరిది? So whose technology was that? పేతురు వాడుకున్నాడు అప్పుడు. Peter used it long ago. ఇప్పుడు నువ్వు బైబిల్ చదవట్లేదు కాబట్టి ఈ విషయాలు నీకు తెలియట్లేదా? As you are not reading the word, you are not able to know this. యుఎస్ వెరీ అడ్వాన్స్డ్ అండి. So you say that use is very advanced. బైబిల్ యుఎస్ కంటే అడ్వాన్స్డ్ నువ్వు బైబిల్ చదివితే. So if you read Bible, Bible is more advanced than US. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్పండి. Say loudly. చెయ్యొద్దు చెప్పండి. Lift up your hand and say. మరొకసారి Once again. హల్లెలూయా. Hallelujah. పేతురు విద్యలేని పామరుడు. So Peter was an uneducated, కానీ but వేల సంవత్సరాలకు ముందే టెక్నాలజీని ఉపయోగించాడు. thousands of years back he used the technology. నువ్వు బైబిల్ చదివితే నీకు ఆ విషయం అర్థమవుతుంది. If you read the Bible, you will understand them. చూడండి, యేసు ప్రభు శిష్యులు 12 మందికి యేసు ప్రభు ట్యాక్స్ కట్టలేదు, ఒక పేతురుకి మాత్రమే ట్యాక్స్ కట్టాడు. The Lord Jesus paid the tax of only Peter, but not the other disciples. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Let us go to Matthew chapter 17, 24 verse 24. அவர்கள் கப்பர்நகூமில் வந்தபோது வரிப்பணம் வாங்குகிறவர்கள் பேதுருவினிடத்தில் வந்து, உங்கள் போதகர் வரிப்பணம் செலுத்துகிறதில்லையோ என்று கேட்டார்கள். செலுத்துகிறார் என்றான். 25, 26 and 27. அவன் வீட்டுக்குள் வந்தபோது அவன் பேசுகிறதற்கு முன்னமே இயேசு அவனை நோக்கி, சீமோனே, உனக்கு எப்படி தோன்றுகிறது? பூமியின் ராஜாக்கள் தீர்வையையும் வரியையும் தங்கள் பிள்ளைகளிடத்திலோ அந்நியரிடத்திலோ யாரிடத்தில் வாங்குகிறார்கள் என்று கேட்டார். அதற்கு பேதுரு, அந்நியரிடத்தில் வாங்குகிறார்கள் என்றான். இயேசு அவனை நோக்கி, அப்படியானால் பிள்ளைகள் அதை செலுத்த வேண்டியதில்லையே. ஆகிலும் நாம் அவர்களுக்கு இடரலாய் இராதபடிக்கு நீ கடலுக்கு போய் தூண்டில் போட்டு முதலாவது அகப்படுகிற மீனை பிடித்து அதன் வாயை திறந்து வா, ஒரு வெள்ளி பழத்தை காண்பாய், அதை எடுத்து எனக்காகவும் உனக்காகவும் அவர்களுக்கு பொருள் என்றார். యేసు ప్రభు పేతురుతో అడుగుతున్నాడు. So Jesus was asking Peter, మరి మనం ట్యాక్స్ కట్టాలా లేదా? so do we need to pay the tax or not? కట్టాలంటున్నాడు పేతురు. Peter told yes. సరే, సముద్రానికి వెళ్ళి ఒక కాలమై అక్కడ చేపలు షెకెల్ దొరుకుతుంది. Go to the sea, cast in a hook and take the fish that comes up first. ఆ షెకెల్ నీకు అర షెకెల్, నాకు అర షెకెల్ ట్యాక్స్ కట్టమంటున్నాడు. So go and pay that piece of money as a temple tax for us. మరి మిగతా వాళ్ళు ట్యాక్స్ ఎవరు కడతారు? So who will pay the tax for the remaining disciples? ప్రభువుకి వాళ్ళ శిష్యులుగా ఉన్నారు కానీ వాళ్ళ ట్యాక్స్ తో ప్రభువుకి సంబంధం లేదు. ఓన్లీ పేతురు ట్యాక్స్ కడతారు. They were disciples, but Lord did not have to do anything with their tax, but he paid Peter's tax. ప్రభువుని పేతురు ప్రేమించాడు. So Peter loved the Lord. ప్రభు కూడా పేతురుకి సంఘం తాళం చేతులు అప్పగించాడు. So the Lord also gave the keys for the church. ఆయన శిష్యుల్లో ఎవరిని కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగల. పేతురు మాత్రమే అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Lord Jesus asked only Peter whether he is loving him or not the other disciples. ఎంతో బలహీనుడి పేతురు, He was very weak, కానీ ఎంతగానో ప్రభువును ప్రేమించాడు. but he loved the Lord so much. ఒక రోజు నేను వాక్యం ధ్యానిస్తూ ఉండగా So one day when I was meditating the word, నాకు ఒక ఆలోచన కలిగింది. so I got a thought. యూదా యేసు ప్రభుని అనుకున్నాడు. So the Judas betrayed Lord Jesus. ఒకవేళ ప్రధాన యాజకులు పేతురు దగ్గరికి వచ్చి, If the chief priest must have come to Peter, పేతురు నేను యేసు ప్రభుని పట్టిస్తే నేను 30 వెండి ఇస్తామని అడగగలరా? so can they ask Peter, can they offer Peter 30 silver coins to betray Lord Jesus? అడగలరా ఎవరైనా? Can anyone ask Peter? ఒకరు అడిగితే ఏం జరిగింది? Suppose if they ask, what he would have done? చెవు ముక్కు రెండు చేతులు పెట్టి పంపిస్తాడు. He will cut off the nose and ear and keep in their hands and send them away. వాళ్ళకి తెలుసు ఆ సంగతి జరిగిందని తెలిసి వాళ్ళు యూదా దగ్గరికి వెళ్ళారు. They know that it will happen, that's why they went to Judas. అందుకే పేతురు ప్రభుని అధికంగా ప్రేమించడం అని చెప్పవచ్చు. So from that we can say that he loved Lord so much. పాతాళ బంధములు నీ ఎదుట నిలవలేవని చెప్పాడు. The Lord told that even the gates of hell will not stand before you. నీ ఎదుట ఏది నిలవలేవదు. So nothing will stand before you. ఎన్ని వేల ఆత్మలను పేతురు ప్రభు కొరకు పట్టుకున్నాడు. So how many thousands of souls Peter have earned for Lord రాజు Jesus? పత్రికలో పౌలు రాస్తూ ఒక మాట అంటాడు. So in Galatians Paul mentions one thing. స్తంభములుగా ఎంచబడిన పేతురు, యోహాను, యాకోబు అంటాడు. So the John, Peter and James, who were assumed as pillars, సంఘానికి వారు స్తంభాలు. so they were pillars for the church. ఈ అబద్ధికుడిని ప్రభు ఎలాగా నడిపించాడు.
be such a liar? ఈ రాత్రి నేను ముగించబోతూ మీకు ఈ మాట చెప్తున్నాను. So about to conclude, I am saying this. పేతురు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయగలడు. The Lord who did all these things in the life of Peter can do in our life. బలహీనతలున్న పేతురుని క్షమించిన దేవుడు The Lord who forgave Peter with so many weaknesses, నిన్ను కూడా క్షమించి చేయగలడు. so He can forgive you and do it as well. నిన్ను నన్ను పోగొట్టుకోవడం ప్రభుకి ఇష్టం లేదు. The Lord does not want to lose you and me. అందుకే ప్రభు ఈ కూటాన్ని మా కొరకు ఏర్పాటు That చేశాడు. is why the Lord arranged this meeting for us. లేదా ఇక్కడ ఉన్న బ్రదర్స్ పేర్లు మాత్రమే నేను విన్నాను కానీ My dear people, I only heard the names of the brothers here. అయితే ఎవరిని ప్రత్యక్షంగా నేను కలుసుకోవడం ఇదే మొదటిసారి. So this is first time for me to meet them face to face. అన్న అందరం మన న్యూ జెర్సీ కాన్ఫరెన్స్ లో కలుసుకున్నాం. So brother, I met him in the New Jersey conference. అక్కడ 3 రోజులు మేము కలిసి ఉండడానికి ప్రభు కృప The చూపించాడు. Lord has given us grace to stay together for 3 days ఎవరో now. తెలియకపోయినా ఈ మంచి కూటమి ఏర్పాటు చేసిన బ్రదర్స్ అందరికీ కూడా ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. My heartful thanks to all the brothers who arranged these meetings without knowing me. నా కొరకు పరిచర్య కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. Please remember me and minister in your prayers. మీరు వెళ్ళేటప్పుడు బుక్ స్టాల్ మీ కొరకు సిద్ధంగా ఉంటుంది. So the bookstall it will be ready by అనేక పాటలు తెలుగులో తమిళ్లో తర్జుమా చేయబడి మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. So many songs in Telugu and Tamil are ready for తమిళ్లో you. వర్తమానాలు కూడా మీకు దొరుకుతాయి. So in Tamil you can have the preaching. తెలుగులో కూడా స్పిరిచువల్ బుక్స్ మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. So you can have the spiritual books in Telugu. వాటిని మీరు చదవడం వలన By reading them, అవి మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా so they will benefit your spiritual life. నేను ముగించబోతూ About to conclude, ఒక విషయాన్ని మీకు చెప్తాను. I want to tell you one thing. లాస్ట్ మేలో నేను జాఫ్నా ఉన్నాను. So in the last May I was in Jaffna in Sri Lanka. చాలా కాలంగా అక్కడ పనిచేయాలని నాకు ఆశ ఉంది. So since many years I had a desire to minister నేను there. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను. So I used to pray to the Lord. తమిళ్ కానీ మిగతా భాష కన్నా నాకు చాలా ఇష్టం. So I like Tamil and other language so much. 16 సంవత్సరాలు ఒక్కనే రూమ్ లో కూర్చొని తమిళ నాకు నేర్పించమని ప్రార్థన చేసుకున్నాను. So for 16 years in this being in my room alone, I used to cry to the Lord to help me to learn Tamil. దేవునికి స్తోత్రం. Praise be to God. కారణాలు తెరిచిన దేవుడు నామాలు కూడా కొంచెం తెరిచాడు. The Lord who opened the mouth of donkey opened my mouth as well. మీరు పాట పాడేటప్పుడు మీ నోరు ప్రభు తెరవలేకపోయాడు, మరి నేనేం చేయలేదు. So by singing, the Lord could not open your mouth. I cannot do for anything. కారణాలు తెరిచాడు కానీ సెనాటోనియోలో వాళ్ళు నోరు తెరవలేకపోయాడు. The Lord opened the mouth of donkey, but could not open the mouths of people in San Antonio. వెళ్ళారా? My dear people, ప్రభు పని ఎడల నా హృదయంలో భారం పెట్టాడు ఆయన. so the Lord gave me burden for His ministry. నేను 100 దేశాలు తిరగటం అది గొప్ప విషయం కాదు. It's not a great thing for me to preach in 10,000 సంఘాలు కట్టడం కూడా గొప్ప విషయం Not కాదు. a great thing to build 10,000 churches. నేను యేసు వలె జీవించటమే గొప్ప విషయం. It's a great thing to live like Jesus. ఏంటి ఆయన జీవితానికి ఉన్న ప్రత్యేకత? So what is the specialty in His life? ఆయన సమాధి కార్యక్రమానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. So He did not have money even for His funeral. 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. He ministered for 3.5 years. అయితే ఆయన సమాధి కార్యక్రమాన్ని అరిమత్తు యోసేపు చేశాడు. So his funeral was conducted by Joseph Arimathea. నేను అలా ముగించగలిగితే అంతకంటే మించిన భాగ్యం లేదు. So if I can finish my life like that, it's a great privilege. రెండవది, Second thing, ప్రపంచమంతా యేసయ్య చేతుల్లో మనం పెట్టగలగాలి. so we need to keep this whole world in the hands of Lord ఆ Jesus. భారంతో పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలని ప్రే చేస్తున్నాను. So with that burden, I'm praying for the Lord to take me to Pakistan and Afghanistan. భారతీయుల ద్వారా ప్రపంచ స్వార్థీకరణ జరగాలి. Through the Indians, the global evangelization should happen. మన ధనం, మన బలం, మన సమయం ప్రభు రాజ్యం కొరకు ఖర్చు పెట్టాలి. So we need to spend our time, strength and money for the Lord. ఎవరు ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టగలరు? So who can spend their money for the Lord? మీకు వాక్యంలో నుంచి ఒక విషయం చెప్తాను. I want to share you one thing from the word. యేసు ప్రభు పుట్టినప్పుడు When the Lord Jesus took birth, జ్ఞానులు ఆయన చూడడానికి వచ్చారు. the wise men came there to visit him. బంగారు గోడ మీద సామ్రాణి తెచ్చారు. So they brought the gold, linen and perfume, frankincense. గొర్రెల కాపులు కూడా యేసు ప్రభువుని చూడడానికి వచ్చారు. So even the shepherds came to visit the Lord. వాడు హల్లెలూయా స్తోత్రం అంటారు కానీ ఒక గొర్రెని కూడా వాడు కానుక తేలా. They simply praised the Lord but did not bring even a lamb as an offering. జ్ఞానులు కానుక తీసుకొని వస్తారని బైబిల్ The చెప్తారు. Bible says the wise man brings the gifts and offerings. మన జీవితం మన ప్రభువుకి ఇచ్చినట్లయితే If we give our life to the Lord, ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరచు. never He will put us to shame. నేను సేవకు వచ్చినప్పుడు ఒక్క ప్యాంట్ షర్ట్ కూడా కొత్తది నాకు లేదు. So when I came to the ministry, I did not have a new shirt or pants. సైకిల్ కూడా లేదు. I did not even have a bicycle. సంతోషంగా గ్రామాల్లో తిరగడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. The Lord helped me to visit the villages for the ఈ రోజు ministry. నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే Today I will give the testimony. లాస్ట్ 19 సంవత్సరాల్లో నాకు ఏది ప్రభు తక్కువ చేయలేదు. For the past 19 years, the Lord did not make me to lack anything. అయితే ప్రభు పని నేను ఎంత భారం
భారంగా చేస్తున్నాను నేను పరీక్షించుకుంటున్నాను. So I will examine myself with how much burden I am doing Lord's నేను ministry. జాఫ్నాకి వెళ్ళినప్పుడు When I went to Jaffna, ఒక సిస్టర్ స్టిక్కర్ బాంబు పేలి 28 ఇయర్స్ ఉంటాయి, ఆమె కళ్ళు పోయినాయి. a sister who was 28 years old lost her eyes due to the bomb blast of that is sticker bomb. భర్త చనిపోయాడు, So lost her husband, తమ్ముడు చనిపోయాడు, lost her brother, అన్న చనిపోయాడు, elder brother also, తండ్రి చనిపోయాడు, father died. ఇంట్లో అందరూ స్త్రీలే ఉన్నారు. So in the family only the women were there. కాబట్టి వర్క్ చేసేదానికి వాళ్ళకి కష్టపడి సంపాదించే పురుషులే. So there was no male person who could earn for them. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? Do you know how many such people were there? 93,000 మంది స్త్రీలు ఉన్నారు. 93,000 women were మరి there. వాళ్ళు ఏం చేస్తున్నారు? What are they doing? వ్యభిచార పాపం వల్ల డబ్బు సంపాదించుకుంటున్నారు. They are doing prostitution for livelihood. జాఫ్నాలో సుమారుగా 10-12 లక్షల మంది మాత్రమే ఇప్పుడు ఉండడానికి అవకాశం ఉంది. So in Jaffna currently 10 to 12 lakh people are there. అందులో 93,000 మంది ఈ పాపంతో వాళ్ళ జీవితాన్ని గడిపారు. Among them 93,000 women are committing prostitution. 1983 నుంచి 2009 వరకు ఎల్టీడీ తరఫున తమిళియన్స్ కి సింగల్స్ యుద్ధం జరిగింది. So from 1983 to 2009 there was a great war between LTT and Tamilians. Singhalese and Tamilians. సుమారుగా 10 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయారు. So around 10 lakh people died. నేను నా కళ్ళతో చూసిన విషయం మీకు చెప్తున్నాను. So the things which I saw with my eyes I am sharing. ఎంతమందికి కళ్ళు పోయి కాళ్ళు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. So many people lost their eyes, limbs and legs. చదువుకోకుండా ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది. So many people were uneducated. ఒక సహోదరుడు పాస్టర్ గా పనిచేస్తున్నాడు. So a brother was working as pastor. ఆయనకి కుడి చెవి కన్ను మీద కంప్లీట్ గా దెబ్బతిండిపోయింది. So his right ear totally got spoiled. ఆయనకి తమిళ మాత్రం వచ్చి ఇంకే భాష రాదు. So he only can speak Tamil but nothing నేను else. అడిగాను, మీరేమో చదువుకున్నారు I సహోదరు? asked him, did you study? ఏం చదువుకోలేదు. I did not study. ఎందుకు చదువుకోలేదు మీరు? Why did you not study? నేను చిన్నపిల్లలప్పుడు మా గ్రామంలో 2 బ్రదర్స్ ఉండేవాళ్ళం. So in our childhood there are 2 brothers. మేము హెలికాప్టర్ గాని విమానం గాని మా విలేజ్ మీదకి వస్తే మేము పెద్దగా కేకలు వేయాలి. అది మా డ్యూటీ. So our duty when we were children was, if a helicopter or a flight comes, we should shout in the village. అప్పుడు గ్రామ ప్రజలందరూ ఒక బంకర్ తవ్వుకుంటారు గ్రామానికి, ఆ బంకర్ లో పరిగెత్తుతారు. So all the villagers used to dig a bunker and used to get it there. ఆ హెలికాప్టర్ కిందకి వచ్చే లోపల వీళ్ళు లోపలికి వెళ్ళి దాక్కుంటారు. So before the aircraft comes down, they used to go into the bunker and hide. లాస్ట్ లో ఈ సహోదరుడు వెళ్ళాడు. So this boy, ఎందుకంటే లాస్ట్ నా బంకర్ లో సహోదరుడు వెళ్తున్నాడు. so at the last he was going into the bunker. బాంబు ఇతని పక్కన పడిపోయింది. So the bomb was blasted beside him. కాబట్టి కన్ను ఎత్తి So he lost his ear. మనం ఏం మాట్లాడుతున్నా ఈ చెవి మాత్రమే వినపడుతుంది. So he only can listen with only one ear. ఎందుకని మనం జాఫ్నాకి సువార్త తీసుకెళ్ళాము? Why we did not reach out Jaffna with gospel? ఎందుకని టిబెట్ సువార్త నింపలేకపోతున్నాం మనం? Why can't we reach Tibet for gospel? మన పక్కనే ఉన్న థాయిలాండ్ ఎందుకని సువార్త నింపలేకపోతున్నాం? Why can't we fill Thailand, the neighboring one, with gospel? వ్యభిచారంతో వచ్చే డబ్బుతో బ్యాంకాక్ ప్రజలు బతుకుతారు. So the people of Bangkok are living with the money coming from నేను prostitution. అక్కడికి వెళ్ళాను, So I went there. ప్రజలు చూచాను. I saw the people. అన్నిటికై ప్రభు నాకు కృపనిచ్చాడు. The Lord helped me to minister there. నాకు కొన్నిసార్లు నేను ఆలోచిస్తాను, So sometimes I think, ప్రభు ఈ తరానికి ఎప్పుడు సువార్త అవుతుంది? so when this generation will be reached with gospel? దేవా నేను చెప్పిన వాళ్ళకి ఇంకా సువార్త చెప్తున్నాను. Lord, I'm repeatedly preaching to the same people. శాపగ్రస్తులైపోయారు మా ప్రజలు. Lord, our people are becoming curseful. దయచేసి వారి యొక్క నీ వాక్యం తీసుకుని వెళ్ళండి. Lord, help me to reach out in gospel. తెలంగాణలో వరంగల్ జిల్లాలో పరకాల ప్రాంతం ఉంటుంది. So in Telangana state, in the Warangal district, there is a place called Parakala. 2002లో నేను మీటింగ్ పెట్టాలని వెళ్ళాను నేను అక్కడ. So I went there in 2002 for ministry. అక్కడ పాస్టర్స్ ఏం చెప్పారంటే, So the pastor told అయ్యా me, మీరు వాక్యం చెప్పారు ఆ తర్వాత ఇక్కడ మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. so if you preach for 3 days and go, after we will face the difficulty. కొద్ది సంవత్సరాల క్రితం మీటింగ్ జరిపి పాస్టర్ గారు ఇంటికి వస్తుంటే ఆయన రోడ్డు మీద నరికేశారు. So a few years back when a pastor was preaching and coming back to his house, he was killed. అప్పటి నుంచి ఇక్కడ మీటింగ్స్ లేవు. So from then no meetings are there here. ఇటువంటి ప్రాంతాలు ఎన్నున్నాయి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మనం చూసినాం. So in Telangana and Andhra, many such places are there. మన బాధ్యత మన పని So it is our responsibility and our work. మనం చేయాలి. So we need to do that. సమరీ స్త్రీ So the Samaritan woman, యేసు ప్రభువుని రమ్మని చెప్పలేదు. she did not invite the Lord Jesus. ఆమె వెళ్ళి పని చేసింది. She went and worked. నీకు నాకు ఒకే జీవితం. So you and me have only one life. మళ్ళా ఈ త్రోవలో రమ్మను. We will never come again this దేవుని way. కొరకు నువ్వు ఏదైనా చేయాలంటే If you want to do anything for the Lord, ఇదే మొదటి అవకాశం, this is the first chance. ఇదే చివరి అవకాశం. This is the last chance. ఇలారా నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. My dear people, He died for you. నువ్వేం చేసావు ప్రభు కొరకు? What did you do for the Lord?
ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రభువాని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. Lord, we are praying in your presence, Lord. ఈ కూడిక ఏర్పాటు చేసిన సహోదరులందరూ కూడా మీకు వందనాలు. Lord, we thank you for the brothers who are in this meeting. దేవా ఎన్నో బలహీనతలను వేదనలను మీరు బలపరిచారు. Lord,